హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ టీవీ. ఈరోజు శ్రీనివాసం హౌసింగ్ ప్రాజెక్ట్స్ వారి కొత్త వెంచర్ RRR కౌంటీ. సో ఈ RRR కౌంటీలో ప్లాట్ కొన్నటువంటి హ్యాపీ కస్టమర్ ఉన్నారు, వారితో మనం మాట్లాడదాం. హలో అండి, నమస్తే. నమస్తే మేడం. యువర్ గుడ్ నేమ్ అండి? నా పేరు అరవింద్ గౌడ్ అండి. అరవింద్ గౌడ్ గారు. సో RRR కౌంటీ గురించి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఎలా తెలిసింది? నేను సోషల్ మీడియాలో చూసారా, ఎవరైనా చెప్పారా? అంటే ఈ శ్రీనివాసం ప్రాజెక్ట్స్ ఏదైతే ఉందో ఈ డెవలపర్స్ నాకు ఎప్పటి నుంచో పరిచయం వాళ్ళు. Okay. రెగ్యులర్ గా వాళ్ళ ప్రాజెక్ట్స్ ఎక్కడున్నా నేను మామూలుగా వెళ్తారు. ఇన్వెస్ట్మెంట్ గా తీసుకొని పెట్టుకుంటాను. నాకు మంచి అప్రిషియేషన్స్ వచ్చినాయి. ఓకే. ఇంతకుముందు అక్కడ జేపీ దర్గా రోడ్లో అంటే మన బెంగళూరు హైవేలో, అంటే ఇప్పుడు నెక్స్ట్ అంతా ఫ్యూచర్ అంతా ఇప్పుడు మనకు శ్రీశైలం హైవేలో మనకు మామూలుగా చూస్తున్నాము. ఫార్మాసిటీ కానీ, రీజనల్ రింగ్ రోడ్ కానీ, నెక్స్ట్ ఇది వచ్చేసి మళ్ళీ తిరుపతికి 4 లైన్ ట్రాక్ చేస్తున్నాము. దాంట్లో మళ్ళీ వీళ్ళు చేయగానే నేనే నాకు ప్లాట్ కావాలండి అని చెప్పి కమర్షియల్ పెట్టించారు నాకు. ఓకే. ఎంత సైజ్ తీసుకున్నారండి? 800 స్క్వేర్ యార్డ్స్ 2 తీసుకున్నాను. కమర్షియల్ బిట్స్ తీసుకున్నారు. ఓకే. మెయిన్ రోడ్. ఓకే. తోటి లేఅవుట్ వచ్చి మనకు డైరెక్ట్ హైవేకి అనుకుంటున్నారు. కాబట్టి కంపల్సరీ మనకు లైఫ్ టైమ్ లో కంపల్సరీ మనకు అప్రిషియేషన్ ఉంటుందని ఒక గ్యారెంటీ. ఓకే అండి. సో ఈ ప్లేస్ లో కరెక్ట్ ఈ వెంచర్ ఎందుకు ఎంచుకున్నారు? అంటే చుట్టూరా ఇంకా వేరే వెంచర్స్ కూడా చేస్తున్నారు కదా? అంటే ఇక్కడ రోడ్స్ కానీ డెవలప్మెంట్స్ కానీ అన్ని చాలా బాగా చేస్తున్నారు. ఓకే. అంటే ఏదో మేము చేసినాము కస్టమర్స్ కి ఇచ్చేసినాము అనేది కాకుండా సర్వీస్ బాగుంది. సర్వీస్ అంటే వాళ్ళు చేసే అన్ని కూడా పర్ఫెక్ట్ అంటే కాంక్రీట్ రోడ్స్ కానీ, లేకపోతే ప్లాట్ లో గేట్ ఉండడం కానీ, మెయింటెనెన్స్ కానీ, బౌండరీ వాల్స్ కానీ, సెక్యూరిటీ పర్పస్ కానీ అన్ని మాకు అన్ని మంచిగా అనిపించినాయి. అందుకని అంటే మిగతా వాళ్ళు అంటే అందరు చేస్తారు, ప్రతి ఒక్కరు ఇంకోటి క్లియర్ టైటిల్స్ ఉంటాయి శ్రీనివాసం ప్రాజెక్ట్స్ లో, అదో నమ్మకం మాకు. తర్వాత మళ్ళీ మనం కొన్న తర్వాత ఇదేంది అదేంది అని ఆలోచించడం, ఎందుకంటే ఆల్రెడీ మాకు ఎక్స్పీరియన్స్ అయ్యింది ఈ కంపెనీతో కాబట్టి, గుడ్ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ధైర్యం చేసి తీసుకున్నాము. ఇంకోటి మాకు లక్కీగా కమర్షియల్ పెట్టించినందుకు వాళ్ళకి చాలా థ్యాంక్ యూ. సో కమర్షియల్ తీసుకున్నారు, హైవే ఫేసింగ్ వెంచర్ ఇది, దాంట్లో కమర్షియల్ తీసుకున్నారు. అంటే ఫ్యూచర్ లో మీరు ఓన్లీ ఇన్వెస్ట్మెంట్ కోసం చూస్తున్నారా? ఆ కమర్షియల్ బిట్ ని ఏమైనా డెవలప్ చేసి ఏమైనా పెట్టాలనుకుంటున్నారా? తిరుపతి హైవే అయింది అనుకోండి, అంటే ఆల్రెడీ వర్క్ నడుస్తుంది కాబట్టి మంచి రెస్టారెంట్స్ కానీ, ఏదైనా మంచి ఫుడ్ కోర్ట్స్ కానీ పెట్టాలని ఆలోచనలో ఉన్నారు. లీజ్ చేయడము, లేకపోతే మన వాళ్ళకు మా దాంట్లో చాలా మంది మా దాంట్లో పెట్టియడము, బిజినెస్ గా మనకు పనిచేస్తుంది అన్నట్టు. జేపీ దర్గాలో కూడా వీళ్ళ ప్రాజెక్ట్ లో మీరు ఇన్వెస్ట్ చేశాము అని చెప్పారు కదండి, అప్పుడు ఎంతలో తీసుకున్నారు, ఏ టైంలో తీసుకున్నారు, అప్రిసియేషన్ ఏ విధంగా వచ్చింది? ఇప్పుడు 10-12,000 ఆ రేంజ్ లో తీసుకున్నాం మేడం. ఇప్పుడు మాకు 20-25 ఆ రేంజ్ లో డబుల్ అయింది. ఎన్ని ఇయర్స్ లో అయిందండి? ఓకే. ఎన్ని ఇయర్స్ లో ఇది డబుల్ అయింది? మాకు వచ్చేసి ఒక 3 years. అంతేనా? ఓకే. 3 to 4 years. సో తక్కువ టైంలోనే మంచి అప్రిసియేషన్ అనేది వచ్చింది మనకు. వీళ్ళు ఏంటంటే మాకు మేము కొంచెం వీళ్ళు ప్రాజెక్ట్ స్టార్ట్ చేయగానే మేము ఏంటంటే స్టార్టింగ్ లోనే తీసుకుంటారు కాబట్టి మాకు ఇంకా కొంచెం బెటర్ తక్కువ ప్రైస్ కి వస్తుంది. అండ్ RRR కౌంటీలో తీసుకోవాలనుకునే కస్టమర్స్ కి ఏం చెప్తారు మీరు? ఇది RRR కౌంటీ అయితే మెయిన్ రోడ్ ఫేసింగ్, దీని గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సింది ఏం లేదు, వచ్చి చూడగానే చూస్తే తెలిసిపోతుంది. డైరెక్ట్ మనకు హైవే నుంచి ఎంట్రన్స్, తర్వాత ఫ్లాట్ ల్యాండ్ మొత్తం ఫ్లాట్ ఈవెన్ గా ఉంది. మన ప్లాటింగ్స్ కానీ ఏది కానీ ఒక ఇంచు జాగా కూడా డిఫరెన్స్ లేకుండా కరెక్ట్ గా బౌండరీస్ అవన్నీ కరెక్ట్ గా పెట్టినారు. రోడ్స్ అన్ని కూడా మన కళ్ళ ముందే కనిపిస్తున్నాయి మేము చేయడం అంతా. మనం ప్రత్యేకంగా మనం వచ్చి చూస్తే తెలిసిపోతుంది కొనాలో లేదా మనమే డిసైడ్ చేస్తాం. ఓకే. సో ఇప్పుడు అక్కడైతే మీరు అంతకుముందు తీసుకున్న దాంట్లో 3 years లో అప్రిసియేషన్ వచ్చింది కదా, అండ్ ఇప్పుడు ఇక్కడ కమర్షియల్ బిట్ లోనే ఇన్వెస్ట్ చేశారు కాబట్టి ఎన్ని ఇయర్స్ లో మంచి అప్రిసియేషన్ వచ్చే ఛాన్స్ ఉందని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? అయితే ఇంకా ఇందులో ఇంకా తొందరగా అప్రిసియేషన్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఎందుకంటే ఫార్మాసిటీ పైన చాలా ఫోకస్డ్ ఉంది. దాదాపు ఒక 1 lakh ఎంప్లాయ్మెంట్ వస్తుందని చెప్తున్నారు అక్కడ. ఓకే. డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా మరి ఎంత ఎంప్లాయ్మెంట్ వస్తుందనేది తెలియదు. అదొకటి. ఇంకొకటి వచ్చేసి మనకి హైవే బిట్ కాబట్టి కంపల్సరీ ఇంకా దానికన్నా 2.5 years మంచి డబుల్ అప్రిసియేషన్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తాను. అంతకుముందు మీరు బెంగళూరు హైవేలో తీసుకున్నారు కదండి, ఇప్పుడు ఇది శ్రీశైలం హైవే. సో రెండిట్లో దేనికి ఎక్కువ డిమాండ్ ఉంది అనిపిస్తుంది మీకు? బెంగళూరు హైవేలో బిజినెస్ జరిగింది మేడం. ఓకే. ఇప్పుడు అక్కడ అంతా కంప్లీట్ అయిపోయింది అక్కడ అంతా. ఇప్పుడు అంతా మార్కెట్ ఇటే నడుస్తుంది. ఇప్పుడు ఇక్కడే ల్యాండ్స్ ఉన్నాయి, ఇక్కడే కొనగలుగుతున్నాం. అటు సైడ్ అంతా కొందామన్నా ల్యాండ్స్ లేవు ఇప్పుడు అటు సైడ్. ఓకే. ఇప్పుడు ఇక్కడ అవైలబిలిటీ ఉంది కాబట్టి మనం కూడా లక్కీగా తీసి పెట్టుకుంటే మళ్ళీ సేమ్ ఇక్కడ కూడా అదే పరిస్థితి వస్తుంది నెక్స్ట్. ఓకే. నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ కూడా అవైలబిలిటీ అనేది తగ్గిపోతుంది. అందుకని ఉన్నప్పుడు కొని పెట్టుకోవడం మంచిదని. రైట్ అండి.
అప్రూవల్స్ ఇంకా కమర్షియల్ బిట్ అంటున్నారు కాబట్టి అప్రూవల్స్ అవన్నీ కూడా చెక్ చేసుకున్నారా అండి 1-2 సార్లు? మామూలుగా శ్రీనివాసం అంటేనే ఒక బ్రాండ్. నమ్మకం. ఓకే. ఇంకోటి మాకు రియల్ ఎస్టేట్ గురించి నాలెడ్జ్ ఉంది కొంచెం. ఓకే. అన్ని రేరా అప్రూవల్ కానీ డిటిసి పర్పస్ అన్ని పర్ఫెక్ట్ గా ఉన్నాయి. ఓకే. డాక్యుమెంటేషన్ పరంగా కానీ మనకు డాక్యుమెంటేషన్ చేసేటప్పుడు ప్రతి లింక్ యాడ్ చేయడం కానీ లింక్ డాక్యుమెంట్స్ అందులో ప్రొవైడ్ చేయడం కానీ మనకు దాంతో మొత్తం లింక్ డాక్యుమెంట్ సెట్ ఇవ్వడం కానీ అంత పర్ఫెక్ట్ గా జరిగింది. ప్రాబ్లం ఏంటి? ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి అరవింద్ గారు. థ్యాంక్ యూ. సో చూసారు కదండి, అరవింద్ గారు హ్యాపీ కస్టమర్. ఇక్కడ RRR కౌంటీలో ఇన్వెస్ట్ చేశారు, కమర్షియల్ బిట్ అని చెప్తున్నారు. సో హైవే ఫేసింగే ఉంది కాబట్టి హ్యాపీగా ఎవరు ఇన్వెస్ట్ చేసినా కూడా వితిన్ 2.5 years 3 years లోపే మంచి అప్రిసియేషన్ వచ్చే ఛాన్స్ ఉందని చెప్తున్నారు అరవింద్ గారు. సో మీరు కూడా ఇన్వెస్ట్ చేయాలి RRR కౌంటీలో అనుకుంటే స్క్రీన్ పై కనిపించే నెంబర్స్కి కాల్ చేయండి, తప్పకుండా ఇన్వెస్ట్ చేయండి. మరొక మంచి ప్రాజెక్ట్తో మళ్ళీ కలుద్దాం. బై బాయ్. హలో, దిస్ ఇస్ సింగర్ హారిక నారాయణ్. రియల్ ఎస్టేట్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ రియల్ ఎస్టేట్ టీవీ. థ్యాంక్ యూ.